అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టనంత భూమినైనను స్వాస్యముకి ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానము చేసెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియో ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియో చెప్పాను. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటివారికి అందరికీ అతన్ని అధిపతిగా నియమించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. కొంత సమయము నీ మాటలు వినాలని ఆశిస్తున్నాం. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీవు మాట్లాడే దేవుడవు, నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. యజమానుడు వాడుకున్న పాత్రగా సిద్ధపరచండి. ప్రేమ కలిగిన తండ్రి, చేరువచ్చిన నీ ప్రజలను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇంకా రావలసిన వారిని నడిపించండి. ఈ బైబిల్ పఠనమంతట్లో మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే మొదటి 6 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకొని ఈరోజు మనము 7వ అధ్యాయంలో ప్రవేశించాం. 7వ అధ్యాయము మొదటి వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. మనము పోయిన వారం చెప్పుకున్నాం, స్టెఫెను ద్వారా దేవుడు మహత్కార్యములు, సూచక్రియలు, అద్భుతాలు జరిగిస్తున్నాడు అని. దేవుడు స్టెఫెన్ను బహుబలంగా వాడుకుంటున్నప్పుడు 5 ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి స్టెఫెనుతో ఏం చేశారు? వాదం పెట్టుకున్నారు. స్టెఫెనుతో తర్కించున్నారు. అయితే మాటల యందు
అతడు అగపరిచిన జ్ఞానానికి వాళ్ళు ఎదురు చెప్పలేకపోయినారు, ఆయనతో వాదించలేకపోయినారు. చివరికి వారు స్టెఫెన్ని ఏం చేయాలనుకున్నారు? కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టి స్టెఫెన్ని చంపాలని ఆలోచన చేశారు. చేసి స్టెఫెన్ ఏం చేశారు చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. చాలమ్మ. ఈ స్టెఫెన్తో వాదించడం చేతగాక, ఆయనతో మాట్లాడడానికి చేతగానప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అబద్ధపు సాక్షులను పెట్టి స్టెఫెన్ని చంపాలని స్టెఫెన్ను పట్టుకొని ఎక్కడ తీసుకుని పోయారు? మహాసభ యొద్దకు తీసుకొని పోయినారు. ఇప్పుడు మహాసభ ఎదుట స్టెఫెన్ ఉంచి ఇప్పుడు స్టెఫెన్కి తీర్పు తీరుస్తున్నారు. తీర్చే క్రమంలో 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు స్టెఫెన్ని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఏమని, ఇతడు దేవుని మందిరానికి మోసే ఆజ్ఞాపించిన ఆచారాల్ని మార్చి ఇతడు ఏం చేస్తున్నాడు? దూషణ వాక్యాలు చెప్తున్నాడు అని అబద్ధ సాక్ష్యం చెప్పినారు. చెబితే ఇప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, వీళ్ళు చెప్పేది నిజమేనా అని 7వ అధ్యాయం 1వ వచనములు అడిగితే, ఇక 2వ వచనము నుంచి దాదాపు 53వ వచనం వరకు వాళ్ళందరి ముందు నిలవబడి స్టెఫెను చేసిన ప్రసంగం ఇది. ఈ మహాసభ ఎదుట నిలవబడి ఆత్మతో నింపబడిన ఈ స్టెఫెను ధైర్యంగా ఏం చేస్తున్నాడు? అందరి ముందు నిలబడి 2వ వచనం నుంచి దాదాపు 53వ వచనం వరకు ధైర్యంగా వారి ముందు నిలవబడి ఆయన చేసిన ప్రసంగం ఇది. ఒక మాటలో చెప్పాలంటే స్టెఫెన్ యొక్క లాస్ట్ వర్తమానం అదే. ఒకవేళ స్టెఫెన్కి అది అర్థమైందో కాలేదో కానీ స్టెఫెన్ అందించిన చిట్ట చివరి వర్తమానం ఇది. స్టెఫెను చిట్ట చివరిగా మహాసభ ఎదుట నిలవబడి ఆయన ప్రసంగిస్తూ వచ్చినాడు. ఏమని ప్రసంగించాడు అనేది 53 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. కానీ అన్ని వచనాలు ధ్యానించడానికి సమయం సరిపోదు కనుక మనం 10 వచనాలే చదువుకున్నాం. ఇప్పుడు 2వ వచనం చదవండి. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఆయన ప్రసంగించేటప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడండి? సహోదరులారా, తండ్రులారా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఈయనని మహాసభ ఎదుటికి తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే చూడండి, 6వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు వారు, వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, వాళ్ళు ఏమంటున్నారండి? వీడు అంటున్నారు స్టెఫెన్ని గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు వీడు అని దేవుని ఆత్మచేత నింపబడిన స్టెఫెన్ని ఎట్లా మాట్లాడుతున్నారండి? విలువ లేకుండా వాళ్ళు వీడు వాడు అనే పదాలు ఉపయోగిస్తున్నారు. ఇంకా కింద చూడండి, కింద 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి
మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. వీడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే స్టెఫెన్ని గురించి వాళ్ళేమో వీడు వాడు అని మర్యాద లేకుండా మాట్లాడుతూ వచ్చినారు. అయితే స్టెఫెన్ ఏమన్నాడండి ప్రసంగించేటప్పుడు, సహోదరులారా, తండ్రులారా అనే మాటలు ఉపయోగించినాడు. వాస్తవంగా మన ఎదురుగా ఉండేవాళ్ళు మనల్ని విలువ లేకుండా మాట్లాడినారనుకోండి, మనకు వచ్చే మాటలు ఎట్లుంటాయి చెప్పండి? ఎవరైనా కనుక మనల్ని కించపరుస్తూ మనల్ని దూషిస్తూ మన మనసును నొప్పిస్తూ మాట్లాడినారనుకోండి, ఈ వైపు నుంచి ఎట్లా వస్తాయి మాటలు? సహోదరులారా అంటామా? ఏం మాట్లాడుతున్నావు కదా, ఇక మాటలన్నీ మారిపోతాయి. నువ్వు వీడు అంటావా అని మన మాటలు ఇంకా కటువుగా ఉంటాయి. కానీ ఆత్మచేత నింపబడిన స్టెఫెను మాట్లాడే తీరు ఎట్లుందంటే, సహోదరులారా, తండ్రులారా, చూడండి ఎంత మంచి మాటలు ఉపయోగించినాడు. తండ్రులారా వినుడి అని ఆయన ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజలకి మూల పితరుడైన అబ్రహాము నుంచి మొదలుపెట్టినాడు. అబ్రహాము నుంచి ప్రసంగం మొదలుపెట్టి అనేక విషయాలు ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమన్నాడు? మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి దేవుడిగా ప్రత్యక్షమైనాడంటే మహిమగల దేవునిగా ప్రత్యక్షమైనాడు. అంటే మన దేవుడు ఎవరండి? మహిమ కలిగిన దేవుడు. చూడండి కీర్తనలు 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నవి. ఏ దేవుడు? మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. చాలయ్య ప్రియులారా, మన దేవుడు ఎవరంట? మహిమగల దేవుడు. 24వ కీర్తన 10వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మన యెహోవా, మన దేవుడు ఎవరంటే మహిమ కలిగిన దేవుడు. అబ్రహాముకు మహిమ కలిగిన దేవునిగా తను తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. వాస్తవంగా అబ్రహాం ఎవరండి? అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు. చూడండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. అయితే 2వ వచనం చదవండి. 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నిన్ను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాము, నాహోరు, తెరాహు కుటుంబీకులు యెహోవాను కాకుండా ఇతర దేవతలను పూజించారు. అంటే అబ్రహాం ఎవరంటే అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు, విగ్రహారాధికుడు, మహిమ లేని వాటిని పూజించుచున్నవాడు. అలాంటి అబ్రహామునకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని
అతనితో చెప్పెను. అంతకుముందు ఆయన పూజించే దేవుళ్ళు ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. ఏమని? అబ్రహాము అని పిలిచినట్లు ఆయనకు తెలియదు. ఈయనే మాట్లాడేవాడు కానీ అవి మాట్లాడేటివి కాదు. అయితే మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను చూపించే దేశానికి రమ్మని దేవుడు మాట్లాడడం విన్నాడు. అంతకుముందు ఎప్పుడూ అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లు ఆయనకు తెలియదు. అనుకోకుండా దేవుడు ఆయనతో మాట్లాడేసరికి ఆయన ఆశ్చర్యపోయినాడు. ప్రియులారా, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ దేశాన్ని స్వజనాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మని చెప్పినాడు. దేవుడు రమ్మన్నట్లే ఇప్పుడు 4వ వచనం. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి కొద్దిగా దేవుడు పిలుపుకి ఆయన లోబడి ఆ దేశాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడంట? హారానికి వచ్చినాడు. అబ్రహాము ప్రియులారా బయలుదేరి దేశాన్ని విడిచి హారాను మట్టుకు వచ్చినాడు. అబ్రహామా, నీ దేశము స్వజనాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టినాడు. దేవుని ప్రజలమైన మన జీవితంలో కూడా మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం విడిచిపెట్టాల్సినవి ఏంటి చెప్పండి? ఏమి లేవా? మొత్తం విడిచిపెట్టారా? ఏం విడిచిపెట్టాలి చెప్పండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? మొదటిగా పాపాన్ని విడిచిపెట్టాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు అని చదువుతాం. పితృపారంపరంగా వచ్చే ఆ వ్యర్థ ప్రవర్తన, వ్యర్థ ఆ విషయాలను, ఆ ప్రవర్తన ఏం చేయాలి? మనము పితరుల నుంచి వచ్చే వాటిని, ఆ ఆచారాలను విడిచిపెట్టాలి. అంతేకాదు హెబ్రీ పత్రిక 6:1 ఉంది, మనము నిర్జీవ క్రియలను విడిచి అని ఉంది. మనం ఏం విడిచిపెట్టాలంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఇట్లా బైబిల్లో మనము విడిచిపెట్టవలసినవి అనేకం ఉన్నాయి. అబ్రహాము దేశాన్ని, బంధువులను విడిచిపెట్టినట్లే మనం కూడా ప్రియులారా ప్రభువుని నమ్మిన తర్వాత అనేకమైన వాటిని విడిచిపెట్టాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుడు వేటిని విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టినాడు. మనం ప్రభువుని నమ్మి ప్రభువును వెంబడించాలంటే, ప్రభువు మాటకు లోబడి ప్రభువు చెప్పినట్లు మనం జీవించాలంటే మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. యేసు ప్రభు శిష్యులతో చెప్పినాడు. ఏమన్నాడు? మీరు నా వెంబడి రండి, మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఇంకా వలలు భుజాన్ని వేసుకుని ఇంకా పదండ్రా అన్నాడా? ఏం చేశారంటే వలలు విడిచిపెట్టి ప్రియులరా వదిలిపెట్టేసి వాళ్ళు ప్రభువును వెంబడించారు. మన జీవితంలో కూడా అబ్రహాము వలె మనం విడిచిపెట్టవలసిన వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అబ్రహాం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే హారాను మట్టుకు వచ్చినాడు. హారాను కనాను కాదు, గుర్తుపెట్టుకోండి. అబ్రహామును దేవుడు రమ్మన్నది ఎక్కడికంటే కనాను దేశానికి. కానీ అబ్రహాము బయలుదేరినప్పుడు ఎవరెవరు బయలుదేరారు చూడండి. ఆదికాండము 11వ అధ్యాయం
31వ వచనం. తెరాహు తన కుమారుడకు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును తన కుమారుడుకు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెలుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అబ్రహాముతో పాటు ఎవరెవరు వచ్చారు? అబ్రహాము తండ్రి తెరాహు వచ్చాడు, లోతు వచ్చాడు, భార్య అయిన శారాయి కూడా వచ్చింది. వాళ్ళందరూ బయలుదేరి ఎక్కడికి వచ్చారు? హారానుకు వచ్చినారు. ప్రియులారా, హారాను మట్టుకొచ్చి అక్కడ ఆగిపోయినారు. 12వ అధ్యాయంలో మళ్ళా రెండోసారి ఇది దేవుడు ప్రత్యక్షమైంది. అబ్రహాముకి కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. నేను చూపించే దేశానికి వెళ్ళము అంటే బయలుదేరాడు, కానీ హారాను వరకు వచ్చి ఆగిపోయినాడు. కనానుకు రావలసిన అబ్రహాము హారానులో నిలిచిపోయినాడు. కారణం ఏంటి? తెరాహు. తెరాహు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆలస్యము అని అర్థం. చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు చెప్పిన మాట వినడానికి, దేవుడు చెప్పింది చేయడానికి ఏం చేస్తాం చెప్పండి? ఆలస్యం చేస్తాం. లోక సంబంధమైన విషయాల్లో ఆతృతగా ఉంటాం, ఆసక్తిగా ఉంటాం. దేవుని విషయాల కాడికి వచ్చేసరికి నిర్లక్ష్యంగా ఉంటాం. రోమపత్రిక 12:13 మనకు తెలుసు. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మీయందు ఎట్లుండాలి? తీవ్రత కలవారయుండుడి. ఆత్మీయమైన విషయాల్లో మనము చాలా తీవ్రంగా ఉండాలి. ప్రియులారా, అబ్రహాము తెరాహును ఎంట పెట్టుకొని వచ్చాడు. తెరాహు అంటే ఆలస్యం. ఆయన ఎంట ఏముందంటే ఆలస్యం ఉంది. తెరాహు వెంటున్నాడు. అయితే ఇప్పుడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 4వ వచనం 2వ లైన్ నుంచి చదవండి. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకుని వచ్చును. ఎప్పుడు వచ్చాడు కనానికి? తెరాహు చనిపోయిన తర్వాత. మన జీవితంలో కూడా ఏం చనిపోవాలి చెప్పండి? తెరాహు చచ్చిపోవాలి. తెరాహు అంటే ఆలస్యం. చాలాసార్లు మనము దేవుని విషయాల్లో మనం ఎంతో ఆలస్యం చేస్తాం. ఆలస్యం కదా ప్రియులారా, ఆలస్యం అనేది అనేక అనర్థాలకి దారితీస్తుంది. బైబిల్లో ఆలస్యం అనేది చాలామందికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి దేవుని మాట వెంటనే మనం వినాలి, దేవునికి లోబడాలి. అబ్రహాము ఎంతకాలము హారాన్లో ఉన్నాడో మనకు తెలియదు. మొత్తానికి మొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు హారాను వరకే వచ్చాడు. అక్కడ తండ్రి చచ్చేంత వరకు ఆగాడు. తెరాహు చనిపోయిన తర్వాత, ఈ ఆలస్యం అనే ఈ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు. తర్వాత 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టనంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దేనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. కనాను దేశానికి వచ్చిన తర్వాత అతనికి కుమారుడు లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఈ దేశాన్ని నీ సంతానానికి స్వాధీనము చేస్తాను అని వాగ్దానం చేసినాడు. నిజంగా వాగ్దానం చేసినప్పుడు అబ్రాం అనుకున్నాడేమో, ఏమని? అసలు పిల్లలే లేరని నేను బాధపడుతుంటే నువ్వేం చెప్తున్నావు? నీ సంతానానికి దేశాన్ని ఇస్తానంటావే అని.
అబ్రహాముకు పిల్లలు పుట్టకముందే కనాను దేశానికి వచ్చినప్పుడే దేవుడు చెప్పినాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. కనానుకు వచ్చిన తర్వాత దేవుడు అబ్రాహాముకి ఏమైనాడు? ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రాహాము కనానుకు వచ్చిన తర్వాత అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఏం చేస్తాను? ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పటికి పిల్లలు పుట్టాడండి. అబ్రాహాముకు సంతానం లేదు, పిల్లలు లేరు. 13వ అధ్యాయం, ఇది ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. లోతు నుంచి అబ్రహాం వేరైన తర్వాత కూడా అబ్రహాముతో దేవుడు చెప్పినాడు, ఏమని? నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను, సదాకాలం ఇస్తాను అని వాగ్దానం చేసినాడు. అందుకనే స్టెఫెను చేసిన ప్రసంగంలో అబ్రహాము కనాను దేశానికి వచ్చిన తర్వాత సంతానము లేనప్పుడు దీనిని నీ సంతానానికి ఇస్తానని వాగ్దానము చేసినాడు. ఇప్పుడు 6వ వచనం, అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియో ఆ దేశస్థులు 400 సంవత్సరముల మటుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియో చెప్పెను. దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, ఏమని? అయితే ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను, కానీ దానికి ముందు నీ సంతానం ఏమవుతారు? తమది కాని అన్య దేశమందు వాళ్ళు ఎట్లుంటారు? దాసులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 400 అంటే 400 సంవత్సరాలు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. దేవుడు అబ్రహాముకి ఇదే చెప్పినాడు. ఆదికాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము ఎన్నో వచనం? 13, 14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. సంతానము లేకముందే దేవుడు అబ్రాహాముతో ముందే చెప్పినాడు, ఈ దేశాన్ని ఇస్తాను అని ముందే చెప్పినాడు. అంతేకాదు, నీ సంతతి అంటే అసలు సంతానమే లేదు. అయితే సంతతి వారు ఎక్కడికి పోతారు? ఐగుప్తుకు పోతారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఐగుప్తీయులకు ఎట్లుంటారు? దాసులుగా ఉంటారు. ఆ తర్వాత వారిని నేనేం చేస్తాను? విడిపిస్తాను అని వాగ్దానం చేసినాడు. దేవునికి ఏం తెలుసు చెప్పండి? భవిష్యత్తు తెలుసు. మనకేం తెలుసు? ఈరోజు జరిగేదే తెలియదు. ఇప్పుడు దాకా జరిగింది తెలుసు. రాత్రి 12కి ఏం జరుగుతుందండి? ఈరోజు రాత్రి 12 గంటలకు ఏం జరుగుతుందంటే మనకు తెలియదు. ఈరోజు 24 గంటలు ఏం జరుగుద్దో మనకు తెలియదు. రేపేం జరుగుతుందో కూడా తెలియదు. భవిష్యత్తు అనేది మనకు తెలియదు. అందుకే యాకోబు పత్రికలు అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కానీ మనిషి ఏం చేస్తాడు? వచ్చే సంవత్సరం అని ప్లాన్ వేస్తాడంట. అంటే భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటాడంట. వచ్చే సంవత్సరం నేను ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇంకా ఇంకా చాలా ప్లాన్లు వేస్తారు. ధనవంతుడు ఏమనుకున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనేక సంవత్సరముల కొరకు నీకు ధనము
కూర్చబడి ఉంది. ప్రియులారా, ఆ ధనవంతుడు అనుకున్నాడు, అనేక సంవత్సరాలని ప్లాన్లు వేసుకున్నాడు. పాపం ఎంత ఆశ పెట్టుకున్నాడు, కొట్లు ఇప్పుకున్నాడంట, గొప్పవి చేసుకున్నాడంట, వచ్చిన పంటను అందులో సమకూర్చుకున్నాడంట, అనేక సంవత్సరాలు తిందామనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఒరే ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, సిద్ధపరుచుకున్నవని ఎవరివి? కాబట్టి ప్రియులారా, మనము ఒకరోజు దాటుకుంటున్నాము అంటే అది దేవుని కృప అంతే. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకనే భవిష్యత్తు అనేది దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మన పుట్టుక తెలుసు, దేవునికి మన మరణం కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో, ప్రతి దినం ఏం జరుగుతుందో దేవునికి బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవునికి భవిష్యత్తు తెలుసు. అందుకే అబ్రహాముకు ముందుగానే చెప్పినాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ఎక్కడికి పోతుంది? ఐగుప్తుకు పోతుంది. ఐగుప్తులో 400 ఏళ్ళు ఐగుప్తులకి బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వారిని తీసుకొని వస్తాను అని అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. మన దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. బైబిల్లో ఉంది, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని ఉంది. ఆయన చెప్పిన ఏ మాట అయినను ఏం కాదు, నిరర్థకంగా. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా ఏం కాదు, నిరర్థకం కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానము చేసిన వాడు ఎవరండి? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నమ్మదగిన వాడు అంటే వాగ్దానం నెరవేర్చేవాడని. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటంటే చెప్పిన దాని ప్రకారం చేసేవాడు అని. అందుకే వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. నమ్మదగిన వాడంటే నెరవేర్చే దేవుడని ఏం చేసిందంట? ఎంచుకుంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో దేవుడు చేసిన వాగ్దానములన్నీ ఎట్లున్నాయంట? అవును ఆమెన్ అన్నట్లున్నాయంట. దేవుడు చేసిన వాగ్దానాలన్నీ తప్పకుండా ఏమవుతాయండి? అవి నెరవేరుతాయి. గుర్తుపెట్టుకోండి, మనం చేసే వాగ్దానములు అవి ఎటుపోతాయో కానీ దేవుడు చేసిన వాగ్దానములు మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. అందుకే అబ్రహాముకు సంతానం ఇస్తా అన్నాడు. అబ్రహాముకు 100 ఏళ్ల వయసులో ఎవరినిచ్చాడంటే? ఇస్సాకునిచ్చినాడు. తర్వాత 400 సంవత్సరాలు దాసులుగా ఉన్న తర్వాత నేను వారిని విడిపిస్తానని చెప్పాడు. తర్వాత 400 సంవత్సరాల తర్వాత మోషేను పంపించి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి ఏం చేశాడు? విడిపించాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము నెరవేర్పుగా ఐగుప్తు నుంచి వారిని విడిపించాడు. ప్రియులారా,
దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అందుకనే అబ్రహాముకు ముందే జరగబోయే విషయాలు చెప్పాడు, వాటి ప్రకారము చేశాడు. తర్వాత అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసెను. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానములను నెరవేర్చే దేవుడు అనడానికి గుర్తుగా సున్నతిని ఏం చేశాడు? వారికి నిబంధనకు గుర్తుగా ఇచ్చినాడు. 8వ వచనములో ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. పిల్లరా, అబ్రహాము నీకు సంతానం ఇచ్చి నీ సంతానాన్ని ఐగుప్తు నుంచి విడిపించి వారికి నేను దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు అనేదానికి నిబంధనకి గుర్తుగా నీ సంతతి వారికి ఏం చేయాలి? సున్నతి చేయాలి అని చెప్పినాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయము 9వ వచనము నుంచి. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు చాలమ్మా. దేవుడు చేసిన నిబంధనకి ఇదేంటంటే సూచన, సింబల్ అన్నమాట, గుర్తు. ప్రియులార, దేవునికి అబ్రహాముకు మధ్య నిబంధనకు గుర్తుగా సున్నతి సూచనగా పెట్టినాడు. అందుకే అబ్రహాముకు పుట్టిన కుమారులందరికీ 8వ దినాన్ని ఏం చేశాడు? వారికి సున్నతి చేసినాడు. సున్నతి పాత నిబంధనలో ఆ సున్నతి సూచనగా చేయమని చెప్పినాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వస్తే మనం సున్నతి చేసుకోవాల్సిన అవసరము లేదు. మనం చేసుకోవాల్సిన సున్నతి ఒకటి ఉంది. ఏంటి ఆ సున్నతి? చూడండి, మొదటిగా మనం సున్నతి క్రీస్తుని నమ్మిన తర్వాత అవసరం లేదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసు క్రీస్తు నందుండ వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. యేసు క్రీస్తు నందున్న వారికి ఏమవసరం లేదు, సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ఏం ప్రయోజనమో లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము చూడండి, 17వ వచనం నుంచి చూడండి. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకునవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించి ఉన్నాడు. సంఘములన్నిటిలో ఈ ప్రకారం నియమించాడంటే ఏ ప్రకారం? 18. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా, అంటే సున్నతి పొందినవాడంటే యూదుడు. వాడు దేవుడు పిలిచి రక్షిస్తే ఇంకా సున్నతి పోగొట్టుకోవాల్సిన అవసరము లేదు. సున్నతి పొందకపోవడం ఏందేమీ లేదు.
పిలువబడిన ఒకవేళ సున్నతి పొందని వాడు పిలువబడితే వాడు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. సున్నతి పొందిన వాడంటే అన్యుడు, వాడు సున్నతి పొందాల్సిన అవసరం లేదు అని 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుట ముఖ్యంగానే సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవడం యందు ఏమీ లేదు. అంటే ఏం చెప్పాడంటే ఫైనల్గా అసలు పొందినా ఏమీ లేదు, పొందకపోయినా ఏమీ లేదు. బాహ్య సంబంధమైన సున్నతి క్రొత్త నిబంధనలు చేసుకోమని ఎక్కడ లేదు. కానీ అంతరంగంలో సున్నతి అవసరం, ఆత్మీయమైన సున్నతి మనకు అవసరం. ఏంటి ఆ సున్నతి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. బాహ్యమునకు యోధుడైన వాడు యోధుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. బాహ్య సున్నతి కాదని ఇప్పుడు 29లో. అయితే అంతరంగమందు యోధుడైన వాడే యోధుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. సున్నతి ఎక్కడ జరగాలంట? హృదయంలో జరగాలంట, ఆత్మయందు జరగాలంట. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. ఆత్మయందు జరిగే సున్నతి మనకు ఇప్పుడు అవసరం. ఏంటి ఆత్మయందు జరిగే సున్నతి అంటే? ఇప్పుడు కొలసీలకు రండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇప్పుడు మనం పొందిన సున్నతి ఏంటంటే చేతులతో చేయబడని సున్నతి. ఏంటి ఆ సున్నతి? శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించడం, కత్తిరించడం. పాత నిబంధనలో గోప్యాంగ చర్మాన్ని కత్తిరించడమే సున్నతి. క్రొత్త నిబంధన ప్రకారం సున్నతి అంతరంగంలో హృదయంలో జరిగేది. ఆ సున్నతి ఏంటంటే శరీరేచ్ఛలను, శరీర స్వభావాన్ని విసర్జించడం, అంటే కత్తిరించడం, వేరు చేయడం. అదే మన హృదయంలో జరగాల్సిన సున్నతి. ప్రభువుని నమ్మిన తర్వాత ఆత్మచేత శరీర ఇచ్చలను చంపి దాన్ని కత్తిరించాలి, అది సున్నతి. కానీ ఈ రోజుల్లో ప్రభువుని నమ్మిన తర్వాత అంతరంగంలో జరిగే సున్నతి జరగడం లేదు. అందుకే చాలామంది శరీర సంబంధంగానే బతుకుతున్నారు. కత్తిరించాలంటే ఏమైంది చెప్పండి? బాగా హాయిగా ఉంటుందా? కత్తిరించుట అనేది అది సులువైంది కాదు, బాధాకరమైంది. మనలో ఉన్న భౌతికంగా ఒక శరీరాన్ని కత్తిరిస్తే ఎట్లా బాధో, మన శరీరాన్ని కత్తిరిస్తే కూడా అది బాధపడుతుంది. ప్రియులారా, మన శరీరాన్ని చంపడం, శరీరాన్ని కత్తిరించడం అంటే అది సులువైన పని కాదు. మన మనసు నొచ్చుకుంటుంది, చాలా బాధపడుతుంది. కనుక మనం అట్లా నొచ్చుకోవడానికి ఇష్టపడక అంతరంగ సున్నతి పొందడానికి చాలామంది ఇష్టపడడం లేదు. ప్రియులారా, ఆత్మయందు ఆ సున్నతి జరగాలని దేవుడు ఆ కార్యం జరిగించకపోతే మనం జరగడానికి ఏం చేస్తున్నాం? సహకరించడం లేదు. కాబట్టి మనలో అంతరంగమందు శరీర స్వభావము అనే శరీర స్వభావాన్ని కత్తిరించే సున్నతి మనలో జరగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. ఎవరండి సున్నతి ఆచరించేవాళ్ళు? శరీరాన్ని ఆస్పదము చేసుకొని వాళ్ళు, శరీరాన్ని చంపిన వాళ్ళు, ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మ ద్వారా దేవుని ఆరాధించేవారు. కానీ ఈ దినాల్లో ఆత్మీయమైన ఆరాధన అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాం చెప్పండి? శరీర సంబంధంగానే ఆరాధన చేస్తున్నాం. ప్రియులారా, శరీర ఇచ్చలను చంపడానికి మనం ఇష్టపడక శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నాం. నిజమైన సున్నతి ఆచరించేవారు ఎవరంటే క్రొత్త నిబంధన ప్రకారం శరీరాన్ని అనుసరించక శరీర ఈచ్ఛలను కత్తిరించి ఆత్మీయంగా జీవించేవారు. క్రొత్త నిబంధన ప్రకారం హృదయంలో జరిగే సున్నతి అదే, ఆత్మ వలన జరిగేదే. శరీర ఇచ్ఛలు కత్తిరించేదే క్రొత్త నిబంధన ప్రకారం సున్నతి. కాబట్టి అబ్రహాముకు దేవుడు నిబంధన చేశాడు, దానికి సూచనగా సున్నతిని ఆచరించమని చెప్పినాడు. యూదులు సున్నతి 8వ దినాన ఆచరించేవారు. యూదులకు అదొక ఏంటంటే గర్వించేవాళ్ళు. అందుకే పౌలు అన్నాడు, నేను 8వ దినాన సున్నతి పొంది తిని. యూదుడుకున్న అతిశయం అదే. ప్రియులారా, సున్నతి పొందినవాడు అంటే చాలా గర్వం వాళ్ళకి. కానీ ఇప్పుడు మనకు అతిశయం. అందుకే ఫిలిప్పీ 3:3 చెప్పాడు కదా, మన అతిశయం ఏంటంటే ఆత్మీయంగా ఆత్మ వలన హృదయములో సున్నతిగా జరిగింది. అదే నీ అతిశయము. శరీరాన్ని చంపకపోతే ప్రియులారా, శరీరమే నిన్ను చంపుతుంది. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అదే చెప్పినాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరాశలు నెరవేర్చరు అన్నాడు. మనము ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుడు చేసిన నిబంధనకి గుర్తుగా సున్నతిని సూచనగా చేయించుకోమని చెప్పాడు. తన ఇంటిలో పుట్టిన ప్రతి కుమారునికి 8వ దినాన సున్నతి చేయించాడు. ఇప్పుడు 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, చాలా కొద్దిగా ఆగండమ్మ. ఆ గోత్రకర్తలు అంటే 8వ వచనంలో యాకోబుకు ఎంతమంది పుట్టారు? 12 గోత్రకర్తలు అన్నాడు. 12 మంది గోత్రకర్తలు పుట్టారు. వారు యోసేపు మీద ఏం పడ్డారు? మత్సరపడ్డారు. మత్సరం అంటే అసూయ, ఓర్చుకోలేకపోవడం. యోసేపు మంచిగా ఉండడం చూసి సహోదరులు ఏం చేయలేకపోయినారు? ఓర్చుకోలేకపోయినారు. దేవుని పిల్లల మధ్య ఏముండద్దు చెప్పండి? అసూయ ఉండద్దు. అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ కలహం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బైబిల్లో అసూయ పక్కనే ఏం మాట ఉంది తెలుసా? కలహం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు, చాలేమ్మ, అసూయ పక్కన ఏమొచ్చిందంటే కలహం. ఎక్కడైతే అసూయ పుడుతుందో అక్కడే ఏముంటుంది చెప్పండి? కలహం. ఈ రోజుల్లో కలహాలన్నిటికీ కారణం ఏంటండి? ఈ అసూయే. ప్రియులారా, ఈ అసూయతోనే చచ్చిపోతున్నారు ఈరోజు. ఒకరు బాగుంటే ఓర్చుకోలేకపోవడం. బైబిల్లో చూడండి, ఇస్సాకు గెరారులో ఫిలిస్తీన్ల దేశంలో కరువు కాలంలో విత్తనం వేసి 100 పంట పొందాడు. దేవుడు అతనికి తోడై ఉండి గొప్పవానిగా చేసినాడు, ఆశీర్వదించున్నాడు.
అయితే ఫిలిస్తీన్లకు ఏం పడింది? అసూయపడ్డారు వాళ్ళు. అసూయపడితే చేసే పనులేంటి? ఈయన పంట రాకూడదని బావులన్నీ పొడిచేసినారు. ప్రియులారా, ఇస్సాకు గొప్పవాడు కావడం ఫిలిస్తీన్లు చూసి ఓర్చుకోలేక అసూయపడ్డారు. ఆదికాండం 30వ అధ్యాయంలో కూడా లేయాకు పిల్లలు పుడుతుంటే రాహేలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఎందుకు అసూయ? భర్త అక్కే కదా, మా అక్కకు పుట్టిన పిల్లలు నా పిల్లలు అనుకుంటే పోలే. కానీ అక్క చెల్లెళ్ళకే పోటీ పడింది కనే విషయంలో. నాకు పిల్లలు లేరే, అది బాధ రాహేలు. అసూయపడి 31 అంటది, నాకు గర్భఫలము నెమ్ము లేని ఎడల నేను చచ్చెదను. చస్తే పుడతారా? అసూయ సావుదాకా పోతుంది. చూడండి ఎంత అసూయ. ప్రియులరా, అక్క మీద రాహేలు ఏం పడింది? అసూయపడింది. అంతేకాదు, దావీదు గొలియాతును చంపినప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు ఏం చేశారంటే పాట పాడినారు. పాపం వాళ్ళు తంబుర సితారాలు వాయిద్యాలు తీసుకుని వాళ్ళు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిన పాట పాడితే అప్పటి నుంచి దావీదు మీద సౌలు విసపు చూపు అంటే అసూయపడ్డాడు, తట్టుకోలేకపోయినాడు. నేను రాజునైతే దావీదును పూడుతారా, అంత గొప్పగా పాడతారా దావీదు గురించి అని అసూయపడ్డాడు. అసూయపడిన సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినాడు. కనుక బైబిల్లో అసూయ అనేది చాలా భయంకరమైన లక్షణం. యోబు గ్రంథం 5:2 ఉంది, బుద్ధిహీనులు అసూయ చేత చచ్చును అని ఉంది. అసూయ పడేవారు ఎవరంటే బుద్ధిహీనులు. మనం ఎప్పుడు అనుకోవాలి, ఏమనుకోవాలి? అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాలి అనుకుని సంతోషపడాలి. అందరూ బాగున్నందుకు నాకు సంతోషం అనుకోవాలి. నేను బాగలేను కాబట్టి అందరూ చెడిపోవాలి అనుకోవడం అది మంచి బుద్ధి కాదు. కాబట్టి అసూయ అనేది మంచి లక్షణం కాదు. యోసేపు మీద సహోదరులు అసూయపడ్డారు. అసూయపడి ఏం చేశారు? ఐగుప్తులోనికి పోవడానికి ఏం చేశారు? అమ్మేసినారు. యోసేపును ఐగుప్తుకి అమ్మేస్తే యోసేపు ఐగుప్తులో ఎన్నో శ్రమలను అనుభవించాడు. ప్రియులారా, అందుకే 9వ వచనం చివరిలో అతని శ్రమలన్నిటిలో నుండి అని చదువుతాం. అంటే యోసేపు ఐగుప్తులో ఏం పడ్డాడండి? శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. ప్రియులారా, దేవుని పిల్లలకి ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. 34వ కీర్తన 19వ వచనంలో దావీదు అన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు ఒకటి కాదు అనేకములు అన్నాడు. దేవుని పిల్లలకి అనేక శ్రమలు వస్తాయి. పౌలు తిమోతికి రాస్తూ కూడా అన్నాడు, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించు వారందరూ హింస పొందేదరు. హింసలు వస్తాయి. భక్తి కలిగిన వారికి శ్రమలు వస్తాయి. అయితే శ్రమలో మనం ఎప్పుడు ఏం కాకూడదు? కృంగిపోకూడదు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23:10, 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చాతగాని వాడబోతావు. మనం ఎప్పుడు కృంగిపోకూడదు. సాతానుడు ఏమంటాడు తెలుసా? మనకు శ్రమ వచ్చినప్పుడు ఇంక అయిపోయింది నీ పని, ఇంకా నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించలేరు, నీ బతుకంతింతే అంటాడు. ఈ శ్రమ నుంచి ఇంక నువ్వు బయటికి రాలేవు అంటాడు. ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా శ్రమలను చూసి ఏం కాకూడదు? కృంగిపోకూడదు. ప్రియులారా, శ్రమలో మనం ధైర్యంగా ఉండాలి. సామెతల గ్రంథం 29 మొదటి వచనం అనుకుంటా అక్కడ ఉంటుంది, నీతిమంతులు ఎట్లుంటారు? సింహం వలె ధైర్యముగా ఉందరు. దేవుని పిల్లలు అన్ని పరిస్థితులు ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి.
దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రకు మెషకు అబేద్నెగో వారికి అగ్ని వంటి మహాశ్రమ వచ్చింది వాళ్ళ ముందుకి. అయితే వాళ్ళు అంటారు, నెబుకద్నెజర్ రాజా, నీవు అగ్నిగుండములు వేస్తానంటున్నావు, మాకేమి లేదు, చింత లేదు. ఎంత ధైర్యమో వాళ్ళకి! మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, ఎంత విశ్వాసమో వాళ్ళకి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు మీద నింద వేయడానికి శాసనం పుట్టింది. అది దానియేలుకు తెలుసు. దానియేలు అజ్ఞాని కాదు, చాలా మహాజ్ఞానవంతుడు. ప్రియులారా, బైబిల్లో జ్ఞానం కలిగిన వాళ్ళు కొందరు ఉన్నారు, మహాజ్ఞానం కలిగిన వాళ్ళు. యోసేపు జ్ఞానం కలిగిన వాడు, లేకపోతే కరువు కాలంలో ప్రపంచమంతటిని పోషించాలంటే ఎంత జ్ఞానం ఉండాలి. ఈరోజు ఆర్థిక శాఖ ఏం చేయడం లేదు. పేదలకి సహాయం చేయడానికి వచ్చిన వనరులు ఉపయోగించేదానికి వాళ్ళకి చేత కావడం లేదు. ఆనాడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పోషించాలి యోసేపు. 7 ఏళ్ళు కరువు కాలంలో యోసేపుకి ఎంత జ్ఞానం ఉండాలి. అంతేకాదు ప్రియులారా, బైబిల్లో మోసే జ్ఞానవంతుడే. 6 లక్షల కాల్బలాన్ని నడిపించడం. 6 లక్షల కాల్బలం అంటే యుద్ధానికి వెళ్ళే వీరులే 6 లక్షలు. ఇంకా మళ్ళా వాళ్ళ భార్యలు పిల్లలు ఎంతమందో తెలియదు. అంతమందిని లీడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత జ్ఞానం ఉండాలి మోసేకి. అంతేకాదు బైబిల్లో దానియేలు ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడు దానియేలు జ్ఞానం కలిగిన వాడు. తెలుసు ఆయనకి, నాకు సింహాల బోన్ రెడీగా ఉందని. ఆయన ఇంటికి వెళ్ళి ఏం చేశాడు, యథాప్రకారం తలుపులు మూసుకొని కాదు, తలుపులు తెరిచి. అంటే ఎంత ధైర్యం చూడండి. యెరూషలేము వైపు చేతులెత్తి దేవునికి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, దానియేలుకి ఎంత ధైర్యమో, సింహాల బోన్లో వేస్తాడని భయపడలేదు ఆయన. కాబట్టి దేవుని పిల్లమైన మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలకి మనం ఏం కాకూడదు, భయపడిపోకూడదు, కంగారు పడకూడదు. శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అందుకే ఆ మాట చదివాం చూడండి, 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ వచనములో, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవటకు అమ్మి వేసిరి, కానీ దేవుడు అతనికి తోడయ్యండి. ప్రియులారా, శ్రమలో యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలు శ్రమల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళకి ఎట్లుంటాడండి, తోడుగా ఉంటాడు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనమేమనుకుంటాం, దేవుడు నన్ను ఏం చేశాడు, విడిచిపెట్టాడు, అందుకే ఏమొచ్చినాయి, శ్రమలు వచ్చినాయి అనుకుంటాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారంట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ముగిద్దాం త్వరగా. చూడండి, 2 వచనాలు చదువుకొని 49:14. అయితే సియోను అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు ఏమని, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. శ్రమలో సియోను అనుకుంటుంది, అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారంట, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు మమ్మలను మరిచిపోయాడు అనుకుంటున్నారంట. అయితే దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు, కానీ దేవుడు ఎప్పుడూ దేవుని ప్రజల్ని మరిచిపోడు. ప్రియులారా, శ్రమల గుండా దేవుని పిల్లలు వెళ్తున్నప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 24వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఎందుకు, నీవు నాకు తోడయ్యుందవు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. శ్రమలో దేవుని పిల్లమైన మనకు దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపు ఐగుప్తులో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక ఆశ్చర్యం ఏంటంటే, యోసేపు పోతీఫర ఇంట్లో దాసుడిగా ఉన్నప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. మరి మౌనంగా ఎందుకు ఉన్నాడు?
శ్రమల గుండా దాదాపు నాకు తెలిసి 13 సంవత్సరాలు శ్రమల గుండా వెళ్ళాడు. ఈ 13 సంవత్సరాలు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? చాలాసార్లు మనం అట్లా అనుకుంటాం, నాకు శ్రమలు వచ్చినాయి కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు, ఆయన నన్ను పట్టించుకోలేదు అనుకుంటాం. ప్రియులారా, దేవుడు యోసేపుతో ఉన్నాడు, యోసేపు విషయంలో పని చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండడు. కానీ దేవుని కార్యములు దేవుని సమయంలోనే జరుగుతాయి. అందుకే బైబిల్ ఏముందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో దేవుడు తగిన కాలమందు మిమ్మను హెచ్చించున్నట్లు. అంటే దేవుడు మనను శ్రమల నుంచి విడిపించి దేవుడు మనల్ని హెచ్చించాలంటే తగిన సమయం ఉంది. దేవుని సమయంలోనే దేవుని కార్యాలు చేస్తాడు. మనం అనుకున్నప్పుడు దేవుడు చిటికేస్తే దేవుడు వచ్చి ముట్టాలి, చిటికేస్తే అద్భుతాలు జరగాలి. ఇప్పుడు చెప్తున్నారు కదా బోధకులు, అంత అవుతుందే. గుర్తుపెట్టుకోండి, బైబిల్ తెలిసిన ఏ బోధకుడు కూడా అట్లా చెప్పడు. నేను చిటికేస్తే యేసుప్రభు వస్తాడు, చిటికేస్తే నీవు బాగు చేస్తాడు, ఇవన్నీ ఉట్టి మాటలు. మోసపోకండి. అంటే యేసుప్రభు వీళ్ళ చేతుల కీలుబొమ్మ కాదు. దేవుడు ఏ కార్యం చేయాలన్నా ఆయన సమయంలో చేస్తాడు. మనం చెప్పినప్పుడల్లా వచ్చి చేయడానికి మన దాసుడు కాదు యేసుప్రభు. కాబట్టి ప్రియులారా, యోసేపు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు యోసేపుతో ఉన్నాడు, కానీ ఆయన కార్యం చేయడానికి ఆయన సమయం వరకు వేచి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు, కానా ఊరిలో జరిగిన ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోతే మరియ వచ్చి చెప్పింది, ఏమని, అయ్యా అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే ఆయన అన్నాడు, ఏమని, నా సమయం ఇంకా రాలేదు. ప్రభు ఏదైనా ఒక పని చేయాలంటే ఆయన సమయంలో చేస్తాడు, మనం అడిగినప్పుడల్లా కాదు. అందుకే యోసేపు పట్ల ఒక ఆలోచన ఉంది దేవునికి. ప్రియులారా, నీవు నేను శ్రమల గుండా వెళ్తున్నామంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గుర్తుపెట్టుకోండి, నిరుత్సాహపడద్దు. శ్రమలో నిరుత్సాహపడితే మనం ఆత్మీయంగా కురింగిపోతాం. మనం శ్రమలోనే మనం ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా ప్రియులారా, శ్రమలో మనము ఏం చేయాలంట చూడండి, యాకోబు రాసిన పత్రిక, శ్రమల గుండా వెళ్ళిన భక్తులను జ్ఞాపకం చేసుకోవాలంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకు ముందు బోధించిన ప్రవక్తలను, శ్రమల గుండా వెళ్ళి ఓపికగా ఉన్న భక్తులను మనం మాదిరిగా పెట్టుకోవాలి. చాలాసార్లు మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుంటాం చెప్పండి? మనకు శ్రమలు వచ్చినాయి అనుకోండి, బాగున్న వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళందరూ బాగున్నారు, నాకెందుకు శ్రమ అని ఏమవుతాం, కృంగిపోతాం. కానీ శ్రమల గుండా వెళ్ళిన భక్తులను మనం చూసినప్పుడు, అంత మంచి భక్తులే శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇంక నేనెంత అని మనం కృంగిపోము. మొన్న ఒక సహోదరి చెప్తుంది, ఆమెకి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వస్తే ఆమెకి హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు సూదులు తీసుకొని పొడుస్తున్నారంట. పొడుస్తుంటే ఆమె తట్టుకోలేక నొప్పి గట్టిగా అరవబోతుందంట. అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడంట, ఇవి సూదులే కానీ శీలలు కాదు అన్నాడంట. ఏం కాదు చెప్పండి? సూదులే కానీ శీలలు కాదు అన్నాడంట. అంటే నీకు చిన్న సూది పొడిస్తే అరుస్తున్నావే, నాకు శీలలు పొడిచారు, మరి నేనెంత అరవాలి, ఎంత ఏడవాలి నీకోసం ప్రాణం పెట్టేటప్పుడు శిలువ మీద శీలలు కొట్టారు, మేకులు కాదు. కొంతమంది మేకులు అని చెప్తారు, మేకంటే చిన్నది, శీల అంటే పెద్దది. మేకు చేతిలో కొడితే అది చిన్నదే కాబట్టి అది లోపలికి పోదు. మేకు కాదు, శీలలు కొట్టారు, పెద్ద శీలలు.
2 కాళ్ళు పెడితే 2 కాళ్ళ మధ్యలో నుంచి అవకలికి వెళ్ళిపోయిందంటే అవి మేకు కాదు, పొడవాటి శీలలకు వచ్చారు ప్రియులారా. అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడాడంట ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు, నీకు చిన్న సూది గుచ్చితేనే ట్రీట్మెంట్కి సహకరించక నువ్వు కేకలు పెడుతున్నావే, సహకరించడం లేదే. సిలువ వేసినప్పుడు నాకు మేకులు కొట్టారే అనేసరికి ఆమె నోటి మీద సీ పట్టుకొని గుచ్చుతుంటే మౌనంగా భరించిందంట. ప్రియులారా, మనకు శ్రమల గుండా వెళ్ళిన భక్తులను మనం మాదిరిగా పెట్టుకోవాలి. అంతేకాదు చివరికి మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, 9వ వచనం చివరిలో, దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు తోడుగా ఉండి దేంట్లోంచి విడిపించాడు? శ్రమలన్నిటిలో నుండి. దేవుని పిల్లలకి ఎల్లకాలము శ్రమలు ఉండవు. బైబిల్లో కొంతకాలమే శ్రమ. ప్రియులారా, శ్రమ తర్వాత యోసేపు ఎక్కడికి పోయాడంట? ఫరో ఐగుప్తునకును అతని ఇంటికి అంతటికి అతను ఏం చేశాడు? అధిపతిగా నియమించాడు. ఐగుప్తుకు తన ఇంటికి అధిపతి. ఎంత గొప్ప స్థానానికి తీసుకుపోయినాడు. మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయి? మనల్ని ఉన్నత స్థానానికి తీసుకుపోతాయి. మనం ఎప్పుడు శ్రమలో కృంగిపోవద్దు. దేవుని పిల్లలకి శ్రమలు వచ్చినాయంటే ఆ శ్రమ నిన్ను హెచ్చించేదానికి కానీ నిన్ను నష్టపరిచేదానికి కాదు. శ్రమ అనేది మహిమను తీసుకొని వస్తుంది. అందుకే ఒక సేవకుడు అన్నాడు, శ్రమ లేనిదే మనకు మహిమ లేదు. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వానికి ఏం చేయబడ్డాడు? హెచ్చించబడ్డాడు, మహిమపరచబడ్డాడు. మనం కూడా శిలువ మార్గం గుండా వెళ్ళి ఆ మహిమలో పాలు పొందాలన్నాడు. కాబట్టి యోసేపు శ్రమలన్నిటి నుంచి విడిపించబడ్డాడు, ఐగుప్తుకు అధికారి అయిపోయినాడు. ప్రియులారా, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు శ్రమలన్నిటిలో. అంతేకాదు, ఒక దినాన దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడే, ఒకవేళ నేను అనుకుంటా యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఊహించుకుని ఉండొచ్చు, నా కళ ఏమైపోయిందబ్బా కదా, నా కళ ఏంటి? నిలబడాల్సిన నేను, పైన ఉండాల్సిన నేను ఇప్పుడు ఏడున్నా? జైల్లో ఖైదీ ఉన్నా, బయటికి పోతానా? ఇది సాధ్యమంటావా? నేను జైలు నుంచి విడుదల పొంది పైకి పోతానా? ఊహించుంటాడా? అంటే యోసేపుకు పరిస్థితులన్నీ అసాధ్యంగా కనపడుతున్నాయి. కానీ ఒక్క రాత్రిలోనే ఏమైపోయిందండి? జైలు నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఎక్కడికి పోయినాడు? సింహాసనం మీదకి పోయినాడు. దేవుడు చేయాలనుకుంటే ఆయనకి ఎంతో సమయం పట్టదు. క్షణాల్లో పరిస్థితులన్నీ మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ప్రియులారా, యోసేపు శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉన్నట్లే మన శ్రమలన్నింటిలో దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపుని శ్రమలన్నిటి నుంచి విడిపించి హెచ్చించినట్లే ఒక దినాన మన శ్రమలన్నిటి నుంచి విడిపించి మనల్ని కూడా పైకి తీసుకొని వెళ్తాడు. కనుక శ్రమలలో మనం ఎప్పుడు కృంగి పోకూడదు. ప్రార్థన చేసుకుందాం.